మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవనామానికి మహిమ కలుగును గాక. యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దినదినం ఇలాగ ప్రాతకాల సమయంలో దేవునితో కలిసి సహవాసం చేసే భాగ్యాన్ని దేవాది దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. అటు దేవాది దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం, ఘనపరచటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. లూకా సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందామండి. 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఇది కురేనీయ సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పిరి. దేవునికి స్తోత్రం. దయాళుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడా, మహోపకారి, జీవాధిపతి, మీ ఉన్నతమైన అత్యున్నతమైన నామమునకై స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. రాత్రికాలపు వేళ మా దేహాలకు కాల్సిన నెమ్మదిని, శ్రాంతిని మీరు అనుగ్రహింపజేసి మేము నిద్రిస్తూ ఉన్నా మాకు మెలకును, మాకు ప్రాణప్రాప్తిని మీరు అనుగ్రహింపజేసి ఇలాగూ యేసు వైపు చూస్తూ అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మేమందరము కలుసుకోవటానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై, అవకాశం కొరకై స్తోత్రం. ఉదయకాల వేళ చక్కటి పాటలు, ప్రార్థన, వాక్య ధ్యానం చదవటానికి, వినటానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం కొరకై స్తోత్రం. నడిపిస్తున్న మీ దాసును బట్టి, దాసురాలను బట్టి, చేరొచ్చిన ప్రియులందరిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్యం వైపు, మీ మాటల వైపు ఎదురు చూస్తూ ఉండగా మీరే కృపతో జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని అందరినీ ప్రభా నీ వాక్యం వైపు సిద్ధం చేస్తున్న విధానం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్యా అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని దైవ జనాంగమా, చేరవచ్చిన ప్రియులందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నవంబర్ మాసంలో ప్రవేశించాం. 2025 నుండి డిసెంబర్ 25 వరకు ఈ క్రిస్మస్ శుభదినాలలో ప్రవేశించాం. ఈ దినాలలో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, మందిరాలలో చూసినా, ఇళ్ళ దగ్గర చూసినా చక్కటి స్టార్లు, మంచి మంచి స్టార్లు ఇళ్ళ మీద, మందిరాల మీద కట్టుకోవటం మనం గమనిస్తూ ఉన్నాం. క్రిస్మస్ శుభదినాలలో మరి విశేషంగా మరి ఎక్కువగా కనపడేది, ఎక్కువగా వినపడేది, ఎక్కువ చూస్తూ ఉన్నది కూడా ఈ స్టార్లను మనం గమనిస్తాం. భూమి మీద చాలా మందికి చాలా బిరుదులు ఉన్నాయి. చాలా వాటిని మనం బిరుదులుగా పెద్దలు వారికి ఇచ్చారు. కానీ వాటన్నిటిలోకెల్లా ఒక మంచి స్టార్ లేక భూమి మీద ప్రఖ్యాతిగాంచినటువంటిది స్టార్ ఏంటంటే అది నక్షత్రమే. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నక్షత్రమే. ఎంతోమంది స్టార్ల వలె వెలగవచ్చు కానీ ఈ నక్షత్రం దేవుని కొరకు
దేవుని పుట్టుక కొరకు, దేవునిని చూపించడానికి పుట్టించినటువంటి నక్షత్రంగా మనకు బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడల్లా ఈ క్రిస్మస్ శుభదినాలు మనకు ముందుగా ఒక సంతోషాన్ని, ఒక ఉల్లాసాన్ని మన మనసులో అది కలిగింపజేస్తూ ఉంది. చాలా విషయాలు నక్షత్రం గురించి మన బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించవచ్చు. ఈ 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని గురించినటువంటి పుట్టుకను గురించినటువంటి విషయాలు చాలా వివరంగా, విపులంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఆయన భూమి మీదకి ఎందు నిమిత్తమైతే వచ్చాడో, ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో, వచ్చినటువంటి పనిని ఎలాగో ఆయన ముగించుకొని వెళ్ళిపోయాడు, మరలా తిరిగి ఆయన రాబోతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుత్థానం భూమి మీద చాలా విశేషమైనటువంటిది. యేసు ప్రభువారి ఈ 3 కార్యాలు, ఈ 3 కార్యాలలో దేవుడు తను తాను కనపరుచుకొని తను తాను లోకానికి వచ్చి దేవుడు చేయవలసినటువంటి పనిని సఫలం చేసి దేవుడు దేవుని మహిమపరిచి తిరిగి వెళ్ళాడు. తిరిగి ఆయన మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. కొద్ది నిమిషాలు మనము ఈ స్టార్ను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లేక నక్షత్రం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞానుల గురించి వారు జ్ఞాపకం చేస్తూ, ఆ 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నక్షత్రమును చూసి అనే మాట మనకు కనపడుతూ ఉంది. ఆ నక్షత్రానికి వారు పెట్టిన పేరు ఏంటంటే ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రం. వారు జ్ఞానులు, వారు జ్ఞానులు. వారు అన్వేషిస్తూ ఉన్నప్పుడు, వారు కనుగొనాలని చూస్తూ ఉన్నప్పుడు, ఆకాశంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక నక్షత్రం, ఎప్పుడు గమనించినటువంటి ఒక నక్షత్రం వారి కంటపడింది. ఈ నక్షత్రం ఎవరిది? ఈ నక్షత్రం ఎలా పుట్టింది? లేక ఈ నక్షత్రం ఎలాగూ ఉద్భవించింది? దీనికి కారణం ఏంటి? ఈ నక్షత్రానికి ఉన్నటువంటి విశేషం ఏంటి అని వారు పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు, పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఆ నక్షత్రం కదలటం ప్రారంభించింది, ప్రయాణం చేయటం ప్రారంభించింది. దాన్ని చూస్తూ, దాన్ని అన్వేషిస్తూ, దాని మూలాలు కనుగొనాలని వారు కూడా నక్షత్రం వైపు అడుగులు వేస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి విధానం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు వారి ప్రయాణం సాగింది అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన నక్షత్రం అనే మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ నక్షత్రం ఎవరిది అంటే ఆయనది. ఆయనది. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లేక పై వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ నక్షత్రం ఎవరిది అంటే యూదుల రాజుది. యూదులకు రారాజు అయినటువంటి వాడు. ఆ నక్షత్రం దేవాతి దేవునిది. ఆయన భూమి మీద జన్మించినటువంటి విధానాన్ని మనం కనుగొంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఆయన నక్షత్రం అని వారు చక్కగా ఆ నక్షత్రానికి వారు పేరును పెట్టారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన యూదుల రాజు అని మనం గమనిస్తూ ఉన్నాం. మరి విశేషంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చక్కగా ఆయన గురించి మనము ఆలోచన చేస్తే, చదువుతూ ఉన్నప్పుడు, ఆమె ఒక కుమారుణ్ణి కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను
పేరు పెట్టుదువు. ఆయన నక్షత్రం, ఆయన నక్షత్రం. ఆయన అనగా తన ప్రజలను వారి పాపం నుండి రక్షించేవాడు. ఆయన అనగా ఆయన యూదుల రాజు. ఆయన అనగా లోకరక్షకుడు. చాలా సంగతులు ఆయన గురించినటువంటి ఆలోచనలు మనం గమనించవచ్చు. ఈ 18వ వచనం నుండి అనేకమైనటువంటి విషయాలు మత్తయి సువార్తల, లూకా సువార్తలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన పుట్టు గురించినటువంటి విశేషమైనటువంటి సంగతులు ఇందులో మనం ధ్యానం చేయవచ్చు. ఆయన నక్షత్రం అని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ నక్షత్రంకు ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతి ఏంటి? ఈ నక్షత్రం ఎలాగ వచ్చింది? ఎవరు దీని గురించినటువంటి ప్రస్తావన తీసుకుని వచ్చారు అని మనం గమనిస్తే, బైబిల్ గ్రంథములో ఒక చక్కటి మాటను మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ వచనంలో ఒక చక్కటి మాట మనం చదివితే, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములలో కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు 17వ వచనంలో ఆ భాగాలు సమూయేలు గ్రంథంలో మనం చదవచ్చు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును అనే మాట మనం చదువుతాం. బిలాము ప్రవక్త ద్వారా దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం బిలాము దేవోక్తి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు బిలాము వాటిని జ్ఞాపకం చేస్తాడు. నక్షత్రం ఎక్కడ ఉద్భవిస్తూ ఉంది, నక్షత్రం ఎక్కడి నుండి వస్తూ ఉంది అంటే యాకోబుల నుండి నక్షత్రం ఉదయించును. యాకోబుని గురించినటువంటి సంగతులు మనం ఆలోచన చేయవచ్చు. వారి పితరుల గురించి మనం ధ్యానం చేయవచ్చు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారులలో యూదా అనేటువంటి కుమారుడు. ఆ యూదాను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకునే వారి వంశములో నుండి దావీదు ఉద్భవించాడు, యెషయా ఉద్భవించాడు, దావీదు ఉద్భవించాడు. యూదా వంశముల నుండి దావీదు, అలాగ భక్తుడైన దావీదు, అదే వంశముల నుండి అదే తరములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి అదే వంశంలో నుండి రావటం మనం మత్తయి సువార్తలో మనం చదువుతాం. ఎప్పుడో అనాది కాలములోనే దేవుడు యాకోబు ద్వారా యూదా వంశములో నుండి, యాకోబు వంశంలో నుండి ఒక నక్షత్రం భూమి మీద ఉద్భవించబోతూ ఉంది. ఆ నక్షత్రం అనేకులను వెలిగిస్తూ ఉంది, అనేకులను నడిపిస్తూ ఉంది. మరణ ఛాయలో ఉన్నటువంటి వారిని, చీకటిలో ఉన్నటువంటి వారిని గొప్ప వెలుగునివ్వటానికి, గొప్ప తేజస్సునివ్వటానికి, వారిలో వెలుగును నింపటానికి, వారిలో భయాన్ని పోగొట్టడానికి ఈ నక్షత్రం అనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగునిస్తూ ఉన్నాడు, వెలుగును ప్రజ్వలింపజేస్తూ ఉన్నాడు. అది బిలాము ప్రవక్త ద్వారా దేవుడు అనాది కాలంలోనే దానిని దేవాతి దేవుడు జ్ఞాపకం చేశాడండి. అలాగే నక్షత్రం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఆయన నక్షత్రం, ఆయన నక్షత్రం. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు
అతిశయ కారణము కలుగును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయం 16వ వచనములో, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుదురు. లోకమందు మీరు జ్యోతుల వలె కనపడుదురు. ఆయన నక్షత్రం ఆ నక్షత్రానికి ఉన్నటువంటి అలవాటు వెలుగునివ్వటం, ఆ నక్షత్రానికి ఉన్నటువంటి అలవాటు చీకటిని పారదోలటం. ఎప్పుడైతే నక్షత్రం ఉదయిస్తూ ఉందో, వెలుగు వస్తూ ఉందో, ఆ వెలుగు చీకటిని పారదోలుతూ ఉంది, ఆ చీకటిని పటాపంచలు చేస్తూ ఉంది. చీకటిని చీల్చుకుంటూ, చీకటి లోకానికి ఇలాగ మనం అనుకోవచ్చు, సాతానికి సాదృశ్యంగా మనం ఆలోచించవచ్చు, వెలుగు దేవునికి సాదృశ్యంగా మనం ఆలోచించవచ్చు. నక్షత్రానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అలవాటు అది వెలుగునివ్వటమే. ఆ వెలుగు ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు, ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆ చీకటి కోణాలను, చీకటి భయంకరమైనటువంటి విధానాలను అది చీల్చుకుంటూ ఆ చీకటిలో వెలుగును ప్రకాశింపజేస్తూ ఉంది. చీకటికి ఎంత మాత్రమూ స్థానం ఉండదు, చీకటికి ఎంత మాత్రమూ అవకాశం ఉండదు. అది వెలుగుతూ ఉంది, అనేకులను వెలిగిస్తూ ఉంది. ఆయన నక్షత్రం వెలుగుతూ ఉంది, ఆయన నక్షత్రం వెలుగుతూ ఉంది, ప్రజ్వలిల్లుతూ ఉంది, మార్గాన్ని చూపిస్తూ ఉంది. అటు క్రమంలో, అటు విధానములో దేవాది దేవుడు మనమల్ని కూడా, చీకటిలో ఉన్న మనమల్ని, అంధకారములో ఉన్న మనమలను, పాపములో ఉన్న మనమలను, అవివేకములో ఉన్న మనమలను ఆయన రక్తము చేత విమోచించి, విడుదల చేసి, విముక్తుని చేసి, చీకటిని పారదోలి పటాపంచలు చేసి వెలుగునిచ్చాడు. అందుకే భక్తుడు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఎంత చక్కటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. నిజంగా చీకటి ఉంది, పాపం ఉంది, అంధకారం ఉంది, అవివేకం ఉంది. కానీ ఆ పాపాన్ని దేవుడు దూరం చేశాడు, అంధకారాన్ని దేవుడు దూరం చేశాడు, చీకటిని దేవుడు దూరం చేశాడు. ఒక జ్యోతుల వలె దేవుడు మనల్ని ప్రకాశింపజేసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. జీవవాక్యమును ఈ వాక్యం నిత్యము జీవింపజేసేది. ఈ వాక్యానికి ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములోనికి వెళ్ళినా, ఈ వాక్యానికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే అది జీవింపజేసేది, నిత్యము జీవింపజేసేది. అటు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచూ ఉన్నారు. ఆయన నక్షత్రం వలె నిన్ను నన్ను దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఈ లోకములో ఉద్భవింపజేశాడు, ఈ లోకములో వెలిగింపజేశాడు, ఈ లోకములో జ్యోతుల వలె కనబడే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఒకప్పుడు వెలగలేదు, ఇప్పుడు వెలుగుతూ ఉన్నాం. ఒకప్పుడు ప్రజ్వరింపలేదు, వెలుగునివ్వలేదు, ఆ కాంతి లేదు. కానీ ఇప్పుడు కాంతిని దేవుడు అనుగ్రహింపజేశాడు. కారణం ఒకటే, ఆయన నక్షత్రంగా దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. ఆయన నక్షత్రంగా దేవుడు నిన్ను నన్ను తయారు చేశాడు. నక్షత్రానికి ఉన్న మరి విశేషమైనటువంటి సంగతి ఏంటి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అది వెలుగుతూ ఉంది, నిరంతరము ప్రకాశిస్తూ ఉంది.
నమ్మిన మనము కూడా దేవునిలో వెలుగుతూ ఉండాలి. దేవునిలో వెలిగించబడే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. మనం వెలగటమే కాదు, ఇతరులను మనం వెలిగించే వారిగా మనం ఉండాలి. అందుకే భక్తుడు జ్ఞాపకం చేస్తూ, మీరు జ్యోతుల వలె జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉన్నారు. ఎంత చక్కటి అనుభవాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనిస్తే ఎన్నో మాటలు మనం ధ్యానం చేయవచ్చు. మనలో దేవుడు వెలుగును నింపాడు. మనలో దేవుడు ప్రకాశవంతమైనటువంటి దేవుని వాక్యాన్ని మన ముందు ఉంచాడు. ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఆ వాక్యం వెలిగిస్తూ ఉంది. ఆ మాటే వెలిగింపజేస్తూ ఉంది. ఆయన నక్షత్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన నక్షత్రం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ నక్షత్రానికి వారు పెట్టిన పేరు ఆయన నక్షత్రం. దేవుడు మనకు కూడా ఆయన నక్షత్రం వలె ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చాలా విషయాలు ఇందులో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు గమనించండి. అక్కడే 9వ వచనాన్ని కూడా మనం చదివితే మరొక మాట అందులో మనం చదువుకోవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం, వారిని నడిపించిన నక్షత్రం, వారు చూసిన నక్షత్రం మరలా కనపడింది. ఈ వచనాలలో కొన్ని మాటలు వారు మార్గం తప్పిపోయారు. ఆ విషయాలు మనం ఎరిగినటువంటి వారమే. వాటిని గురించినటువంటి సంగతులు మనం వేరే పాఠంగా మనం ఆలోచన చేయవచ్చు. మరి విశేషంగా ఆ నక్షత్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, జ్ఞానులు చూస్తూ ఉన్నటువంటి నక్షత్రం, జ్ఞానులు నడిపించిన నక్షత్రం, వారిని చూసిన నక్షత్రం అలాగే ఉండలేదు, అలాగే నిల్చోలేదు. వారికి మార్గాన్ని చూపిస్తూ ఉంది, వారికి మార్గాన్ని దరిచేరుస్తూ ఉంది. అలాగూ ఆ మార్గాన్ని చూపిస్తూ దాన్ని చూస్తూ నడుస్తున్నటువంటి వారు 5వ వచనం లేక ఆ మాటలు 3 వచనాలు మార్గాన్ని తప్పిపోయారు. వారు మార్గాన్ని తప్పిపోయారు, హెరోదు దగ్గరికి వెళ్ళారు. ఇదో గొప్ప పాఠం. మరలా హెరోదు దగ్గర నుండి బయటికి వచ్చినప్పుడు వారు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో, మొదటిగా నక్షత్రాన్ని చూశారో, దాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నారో మరలా ఆ నక్షత్రం వారికి నక్షత్రం కనపడింది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ మరలా వారి ప్రయాణం సాగించారు. ఆయన నక్షత్రం వారిని చూపించింది. ఆయన నక్షత్రం వారికి మార్గాన్ని చూపించింది. ఆయన నక్షత్రం నీవు నేనే. ఆనాడు ఆ మార్గాన్ని చూపించిన నక్షత్రం, నడిపించిన నక్షత్రం ఈనాడు అనేకులకు మార్గాన్ని చూపించే వారిగా, మార్గములో తప్పిపోయినటువంటి వారిని, మార్గాలు తప్పిపోతున్నటువంటి వారిని సరైనటువంటి మార్గములో పెట్టడానికి ఈ జీవవాక్యాన్ని మన చేతికించాడు. మార్గం లేనటువంటి వారిని మార్గంలో రప్పించటానికి, ఆ నక్షత్రము దగ్గరికి నడిపించటానికి, నక్షత్రమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించటానికి మార్గదర్శకులుగా దేవుడు మనమల్ని ఉంచాడు. లోకం పాపముతో నింపబడింది. మానవుడు పాపముతో నింపబడ్డాడు. చీకటి అలవాటైపోయింది, పాపం అలవాటైపోయింది, పగ ద్వేషాలు అలవాటైపోయాయి. వీటన్నిటిలో నుండి మానవుడు చీకటిలో సంచరిస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. చీకటే ఆధారం, చీకటే అలవాటైపోయింది.
చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించాలి అంటే దేవుడు ఒక నక్షత్రం వలె దేవుడు నిన్ను భూమి మీద ఉంచాడు. ఆయన నక్షత్రం ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉందో అలాగే ప్రకాశించాలి. ఆయన నక్షత్రం ఏ విధంగా అయితే నడిపిస్తూ ఉందో, జ్ఞానులను నడిపిస్తూ ఉందో, ఆయన నక్షత్రం వలె దేవుడు నన్ను ఉంచి అనేకులను ఉంచి ఈ జూమ్ మీటింగ్ లో అనేకులను ఉంచి ప్రతిదినం ఉదయకాలపు వేళ ఇలాగూ దేవుని మార్గంలో దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను ప్రచురం చేయటానికి, నేర్చుకోవటానికి, ఒకరి ద్వారా ఒకరు గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకోవటానికి దేవుడు మనల్ని ఇలాగూ ఉంచాడు, తయారు చేస్తూ ఉన్నాడు. అలాగూ మార్గాలను చూపించే నక్షత్రాలుగా మనం ఉండాలి. మార్గాలను చూపించే నక్షత్రాలుగా ఉండాలి. వారు చూసిన నక్షత్రం మరలా వారికి కనపడింది. అక్కడే మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిపించిన నక్షత్రం అండి. నేను కూడా అనేకులను నడిపించాలి. లోకంలో చాలా మంది యేసు ప్రభువుని ఎరగని వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు, నరకానికి దగ్గరగా పడినటువంటి వారు ఉన్నారు. అటు వారిని నడిపించే వారిగా ఉండాలి. దేవుడు అనేక మంది ప్రజలు దేవుని లోకంలో ఉన్నారు, కానీ వారిలో కొందరిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు. అనేక నక్షత్రాలు ఉండవచ్చు, కానీ ఆ నక్షత్రాలు దేవునికి ఉపయోగపడలేదు. ఒకే ఒక్క నక్షత్రం దేవునికి ఉపయోగపడింది. ఆ నక్షత్రం జ్ఞానులను నడిపిస్తూ ఉంది. ఆ జ్ఞానులకు సహాయం చేస్తున్నటువంటి నక్షత్రం. ఆ నక్షత్రాన్ని దేవుని వలె, లేక ఆ నక్షత్రం నీవు నేనే అనేకులను నడిపించాలి. ఆయన నక్షత్రం వలె మనం ప్రకాశించాలి. ఆ నక్షత్రం వలె అనేకులను మనం నడిపించాలి. ఒక చక్కటి మాట దానియేలు గ్రంథంలో ఒక చక్కటి మాట మనం ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతి ఏంటంటే, అది ప్రకాశిస్తూ ఉంది, వెలుగుతూ ఉంది. అది ప్రకాశిస్తూ ఉంది. దేవుడు మనమును కూడా నక్షత్రం వలె ఉంచాడు. మనము కూడా ప్రకాశించాలి. ఎప్పుడు ప్రకాశించాలి అంటే నిరంతరము ప్రకాశించాలి. ఆరిపోయే స్థితి ఉండకూడదు. ఒక ఆదివారం ఆరాధనకే ప్రకాశించకూడదు. వారానికి వారమే కాదు, ప్రతిదినం మనం ప్రకాశించే వారిగా ఉండాలి. దానియేలు గ్రంథంలో చక్కటి మాట మనం చదివితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదములు ఆయన యందు గుప్తమై ఉన్నవి. బుద్ధిహీనులైనటువంటి మనకు బుద్ధినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆకాశ మండలములో జ్యోతులు ఏ విధంగా అయితే ప్రకాశిస్తాయో, నిరంతరము ప్రకాశిస్తాయో వాటిని పోలిన వారై మనం ప్రకాశించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. ఎలాగూ ప్రకాశించాలి అని దాని ఉపమానంగా దేవుడు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. చక్కటి మాట. ఎవరు అనేకులను త్రిప్పుదురో. నక్షత్రానికి నోరు లేదు,
కానీ అది మార్గాన్ని చూపిస్తూ ఉంది. నక్షత్రం కదులుతూ ఉంది. దేవుడు మనకు జ్ఞానాన్ని, నోటిని, వివేకాన్ని, జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. మంచి చెడులను దేవుడు వివేచించే జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ నక్షత్రానికి నోరు లేకపోయినా దేవుడు ఈ నక్షత్రం అనే మానవునికి, విశ్వాసులకు దేవుడు నోటిని ఇచ్చాడు, జీవవాక్యాన్ని ఇచ్చాడు, దివిటీని ఇచ్చాడు, వెలుగునిచ్చాడు. దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని జ్యోతుల వలె, దివిటీల వలె ప్రకాశించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన వెలుగు మనమును కూడా వెలిగించాడు. ఆయన ప్రకాశించాడు, మనమును కూడా చేయమన్నాడు. మనము మాత్రమే కాదు, మనతో ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా ప్రకాశించమని దేవుడు సెలవిచ్చాడు. ముగింపులో మనం ఇక్కడ ఒక చక్కటి మాటను మనం ఆలోచన చేస్తే, వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారు? ఎవరు వెలుగును తేజరిల్లింపజేస్తారు అంటే, అనేకులను త్రిప్పేవారు. కొవ్వొత్తికి ఒక చక్కటి అలవాటు ఉంది, అది కరిగిపోతూ వెలుగునిస్తూ ఉంది. మాత్రమే కాదు, ఒక కొవ్వొత్తి అనేక కొవ్వొత్తులను వెలిగిస్తూ ఉంది. అలాగే విశ్వాసం ఉంచిన మనం, జీవవాక్యాన్ని చేతబట్టిన మనం వెలుగుతూ అనేకులను వెలిగించాలి. భక్తుడు జ్ఞాపకం చేస్తూ చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు దానియేలు గ్రంథంలో. అనేకులను త్రిప్పేవారిగా ఉండాలి. ఎవరి వైపు? దేవుని వైపు. సాతానుగాడు భూమి మీద ఉన్నాడు, వాడు అనేకులను త్రిప్పుతూ ఉన్నాడు, నరకానికి తిప్పుతూ ఉన్నాడు, పాతాళానికి దగ్గర చేస్తూ ఉన్నాడు. వాడి అలవాటు చీకటే. వాడికి వెలుగంటే ఇష్టం ఉండదు. కానీ దేవుడు లోకములో ఉన్నాడు, ఆయన వెలుగు. ఆ వెలుగును నాలో ఉంచాడు. అనేకులను త్రిప్పేవారిగా దేవుడు మనమును ఉంచాడు. నిరంతరము ప్రకాశించెదరు. నిరంతరము ప్రకాశవంతమైనటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలును దేవుడు నడిపించాడు. పగలు మేఘ స్తంభంగా, రాత్రి వేళ అగ్ని స్తంభంగా వారికి వెలుగునిస్తూ, వెలుగునిస్తూ వారితో నడిచిన దేవుడు, పనిని అప్పగించిన దేవుడు, ఆ పని ముగించేంత వరకు మన ప్రాణాలు భూమి మీద ఉన్నంత కాలం మనతో ఉండేవాడు, మనములను నడిపిస్తూ ఉన్నటువంటి వాడు, నడిపించేవాడు. దేవుడు మన ఎడల పెట్టినటువంటి నమ్మకం, దేవుడు మన ఎడల ఉంచినటువంటి ఆ నమ్మకత్వాన్ని తుదముట్టించేంత వరకు మనతో ఉండేవాడు, మనం నడిపిస్తూ ఉన్నటువంటి వాడు. అనేకులను త్రిప్పితే నిరంతరము ప్రకాశిస్తావు. ఆ నక్షత్రాన్ని గురించి, ప్రభు పుట్టుకను గురించి తెలియజేసినటువంటి నక్షత్రం దైవ గ్రంథములో లిఖించారు, రాయించారు. యేసు ప్రభు పుట్టుక దినాలలో స్టార్ను చూసినప్పుడల్లా, నక్షత్రాన్ని చూసినప్పుడల్లా ప్రభు పుట్టుక గుర్తు వస్తూ ఉంది. ఇది జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం కదా, జ్ఞానులను పూజించటానికి కారణమైన నక్షత్రం కదా, దాదాపు కొన్ని సంవత్సరాలు వారితో ఉండినటువంటి నక్షత్రం కదా, నడిపించినటువంటి నక్షత్రం కదా. ఆ కాల వ్యవధిలో వారికి చక్కగా మార్గాన్ని చూపించిన నక్షత్రం ఆయన నక్షత్రం వలె ఆనాడు జ్ఞానులను నడిపించిన నక్షత్రం, ఈనాడు ఆయన నక్షత్రం వలె కోట్లాది మందిలో మారుమూల కావచ్చు, పల్లెటూరు కావచ్చు, పట్టణం కావచ్చు, దేవుడు నన్ను ఒక నక్షత్రం వలె ఎన్నుకున్నాడు, ఏర్పాట్లు చేశాడు. ఆ నక్షత్రం జ్ఞానులకు మార్గాన్ని చూపించింది. ఈ నక్షత్రం మనములను అనేకులకు మార్గాలను చూపించే వారిగా ఉంది.
ఆ నక్షత్రం ఇంటిలోనికి వచ్చింది. ఆ మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి ముందు నిలిచినటువంటి నక్షత్రంగా మనం చూస్తాం కదండి. వారు వచ్చారు, అక్కడ నిలిచినటువంటి నక్షత్రం, 10వ వచనంలో వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులయ్యారు కదండి. నడిపించినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రం 10వ వచనంలో ఒక పరమందున్నటువంటి దేవుడు బాలుడే గాని ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉన్నాడు. ఆ నక్షత్రమైన ప్రభువైన యేసుక్రీస్తును వారు చూశారు. వారిలో అన్ని సంవత్సరాలు పడినటువంటి ప్రయాస, అన్ని సంవత్సరాలు నడిచినటువంటి ఆ ప్రయాస అంతా పటాపంచలైపోయింది. వారి మార్గంలో దేవుని చూడాలి, దర్శించాలి, దేవుని పూజించాలి అన్నటువంటి ఒకే ఒక తలంపుతో వారు ప్రయాణం చేయగలిగారు. ఆ నక్షత్రమైన యేసు ప్రభును వారు దర్శించారు, చూశారు. చూసిన వెంటనే వారు చేసినటువంటి ఆ పని ఏమిటి అని మనం గమనిస్తే వారిలో అత్యానంద భరితులయ్యారు. నన్ను కూడా దేవుడు అలాగూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ఇంటిలోనికి వచ్చి ఆయనను చూసి, ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించారు. ప్రేమైన దైవ జనాంగమా, ఈ ప్రాతకాలపు వేళలో నక్షత్రాన్ని గురించినటువంటి విషయాలు, చాలా విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. దేవుడు మనకిచ్చినటువంటి తలంపులను కొన్నిటిని మనం ధ్యానం చేశాం. ఆయన నక్షత్రం వలె మనము ప్రకాశింపజేయాలి. ఆయన నక్షత్రం వలె అనేకులను మార్గాన్ని చూపించాలి. ఆయన నక్షత్రం వలె మనం ప్రకాశిస్తూ వెలుగుతూ అనేకులను ప్రకాశించే వారిగా ఉండాలి, వెలిగించే వారిగా ఉండాలి, జ్యోతుల వలె ఉండాలి. తుదకు ఆ నక్షత్రం కనిపించలేదు. ఎప్పుడైతే ప్రభును చూపించినటువంటి నక్షత్రం వారు చూసిన వెంటనే ఆ నక్షత్రం గురించినటువంటి సంగతులు ఇక మనకు కనిపించవు. బైబిల్ గ్రంథం మనము చేసే పని, మనము చేసే కార్యాలు దేవునిని మహిమపరిచే విధానంలో మనం ఉండాలి. దేవుని గణపరిచే వారిగా మనం ఉండాలి. ప్రభు కొరకు పుట్టినటువంటి నక్షత్రం ప్రభు కొరకై కనుమరుగైపోయింది. పని అప్పగించినటువంటి దేవుడు ఆ పనిని తుదముట్టించింది, కనుమరుగైపోయింది. ఆ సంగతులు మనం ఇంకా కనిపించవు. కానీ దేవాతి దేవుడు నక్షత్రం వలె మనం మార్గాన్ని చూపిస్తూ, ఆయన కొరకు పుట్టి, ఆయన నక్షత్రం వలె ప్రజ్వరులుతూ ప్రకాశిస్తూ అనేకలను నడిపిస్తూ జీవవాక్యమును చేతబట్టుకుని లోకంలో జ్యోతుల వలె కనపడుతూ ఆయన మార్గంలో నడిపిస్తున్నటువంటి మన కొరకు నీతి కిరీటాన్ని దేవుడు ఉంచుతాడు. ఈ నక్షత్రమైన మనములను సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తే ఆ నక్షత్రం కనిపించదు, కానీ ఈ నక్షత్రం మనములను సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తూ ఈ నక్షత్రాన్ని దేవుడు నిరంతరము జ్ఞాపకం చేసుకుంటాడు. భూమి మీద ఉన్నంత కాలం, భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుతో సహవాసం, ప్రభు సన్నిధిలో సహవాసం, ఆయనతో గడిపే గొప్ప భాగ్యాన్ని దేవుడు నక్షత్రాలమైన మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆ భాగ్యం పొందుతున్న మనం ఎంత ధన్యులం, ఎంత భాగ్యవంతులం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతది, నిన్ను పోలిన వాడు భూమి మీద ఎవడు ఉన్నాడని ద్వితీయోపదేశ కాండములో మనం చదువుకోవచ్చు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. ప్రాణం ఉన్నంత కాలం, భూమి మీద మన కట్టె కాలేంత వరకు ప్రభును ఆరాధిస్తూ, ప్రభును గణపరుస్తూ, ప్రభును ఆనుకొని అనేకులను నడిపించడానికి మార్గాన్ని చూపించే వారిగా ఉందాం. ప్రకాశింపజేద్దాం, మనము కూడా ప్రకాశింపజేసుకుందాం, వెలిగిద్దాం, వెలుగునిద్దాం. అలాగూ నక్షత్రం వలె ఉందాం.
దేవుడు నక్షత్రం వలె వెలుగుతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. నీతి సూర్యుడిగా ఆయన ఉదయింపజేశాడు. ఆయన మార్గములో, ఆయన సత్యములో నడిచి అలాగూ ఆనుకొని జీవిద్దాం. ప్రభు మన ముందున్నటువంటి కాలాలలో, దినాలలో, క్రిస్మస్ దినాలు, నూతన సంవత్సరాలు ధన్యకరంగా, దీవెనకరంగా మనకు జరిపించబడతాడు. అలాగూ చూస్తాం. ఆనందం, సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. అటు గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనను ఆనుకొని బ్రతుకుదాం, జీవింపజేద్దాం. అటు కృప దేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, కుటుంబానికి, చేరవచ్చిన దైవిక కుటుంబానికి అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ మాట నేను ముగిస్తున్నానండి. అందరికి వందనాలు. ఆమేన్, ఆమేన్. తూర్పు దేశమందు చుక్కను చూచి, తూర్పు దేశమందు చుక్కను చూచి జ్ఞానులొచ్చి ఆరాధించిరి, దేవుని స్తుతించిరి. జ్ఞానులొచ్చి ఆరాధించిరి, దేవుని స్తుతించిరి. రారాజు యేసు జన్మించే ఇలలో, రారాజు యేసు జన్మించే ఇలలో, యూదయ దేశమందునా, బెత్లెహేము గ్రామమందునా. మరియు 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం ప్రకారము మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. తూర్పు నొక్క చుక్క బుట్టె మేరమ్మా ఓ మరియమ్మా, చుక్కాను చూచి మేము వచ్చినాము రొక్కిపోవుటాకు. జ్ఞానులొచ్చి ఆరాధించి వెళ్ళిపోలేదు. మరియమ్మతో మాట్లాడుతున్నారు. రుక్కటానికి, పూజించటానికి, ఆరాధించటానికి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రము. పాస్టర్ గారు ఆ నక్షత్రానికి ఒక నామకరణం చేశారు. ఆయన నక్షత్రం. తూర్పు దేశపు జ్ఞానులే ఆయనకు పెట్టిన పేరు, ఆయన నక్షత్రము. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఎక్కడుంది ఆ నక్షత్రము? ఎక్కడ లక్ష్యం ఉంచాలి? ఏమరి లక్ష్యం ఉంచాలి? దినదినము దాని యందు లక్ష్యం ఉంచాలి. జీవించినంత కాలము దాని యందు స్మరించాలి, దానిని గురించి ఆలోచించాలి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ నెల రోజులే కాకుండా మిగతా 11 మాసములు, ఏడాదికి 12 మాసములు మనం జీవించినంత కాలం దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని చెప్పబడింది. వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు, వేకువ చుక్క మరలా మనం చూస్తాం. వేకువ చుక్క రానయున్న యేసురాజు ప్రభులకు ప్రభువుగా, రాజులకు రాజుగా ఉదయించబోతున్నాడు. ఆయన యందు లక్ష్యం ఉంచాలి, ఆయనను స్మరించాలి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కని వాక్యం అందించిన అందాల తారను మనకు పరిచయం చేసిన పాస్టర్ పులుకూరి ఇమానుయేల్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయ్యా జాన్సన్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? ఒక మాట. సుధుర నాయన, నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా సిదిగోనైనా అయ్యా నాయన, ఈ లోకమునకు చూపించడానికి ఒక సింబాలిక్ గా నాయన, నీ మహిమను చూపించడానికి అయినా ఆయన నక్షత్రమును ప్రభు ఈ విధంగా చూపించవయ్యా.
నిన్ను మీ లోకానికి పరిచయం చేయడానికి మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని ఒక నక్షత్రాలుగా మహిమాపూర్వకంగా మమ్మల్ని వెలిగించమని నీకు నాయన ప్రభు రాయబారులుగా ఇంకా నాయన ప్రభు నీకు నాయన ప్రభు నీ బిడలుగా నాయన మేము నాయన ఈ లోకాన్ని జయించడానికి తగిన శక్తి బలము విశ్వాసం తగిన నిరీక్షణ ప్రభు మీట్లో ఉన్న మా అందరికీ సార్వత్రిక సంఘమునికి దయచేయమని నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ వాక్యం వివరించిన దాసులను దీవించని వీటిని నడిపిస్తున్న దాసులను దీవించమని మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసు నామములో స్తుతించి అది వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. రాజ్యము బలము మహిమ నిరంతరము నీకే ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. అందాల తారను వేకో చుక్కను ఆయన నక్షత్రాన్ని పరిచయం చేసిన పాస్టర్ గారు దైవజనులు పులుకూరి ఇమ్మానుయేల్ గారు మార్కాపురం నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవున యేసు వైపు చూసుకునే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నడిపించబడుతున్నటువంటి దైవజనులకును దైవజనురాళ్లకును చేరవలసిన ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.